తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ ధరకే కొంటుంది కొమ్మూరి గోల్డ్. నాకు లైవ్ లో చూపిస్తారా ఎనర్జీ ట్రాన్స్ఫర్మేషన్ అనేది ఎలా జరుగుతుందో? 100% చూపించాలి. నేనైతే రెడీగా ఉన్నాను, ఇప్పుడే చేసేది అంటే ఆన్ కెమెరా ఆన్ కెమెరానే. జస్ట్ ఎంజాయ్ ద ఎనర్జీ. అంటే ఏదో ఒక ఆరాలా అనిపించింది కానీ అదేంటి అనేది నాకు తెలియలేదు. వాట్ ఎవర్ యూ ఫీల్ జస్ట్ ఎంజాయ్ ఇట్, ఎంజాయ్ ద ఎనర్జీ. మహేష్ ఎలా ఉంది? నా బాడీ మొత్తం ఇట్లా ఎన్నికట్టు ముందు ఇట్లా ఊగినట్టు. ఓ, అంటే మీరేం చేశారు దానికి? ఇది ఏంటంటే మైండ్తో కంట్రోల్ చేయడం. అందరికీ నమస్కారం, నేను స్వరూప పుట్లపల్లి. వెల్కమ్ టు సుమన్ టీవీ. మనం జీవితంలో సక్సెస్ అవ్వడానికి ఎంతో కష్టపడుతూ ఉంటాం. అనేక రకాలైన ఛాలెంజెస్ని కూడా ఎదుర్కొంటూ ఉంటాం. ఎంత కష్టపడ్డా, ఎంత ముందుకు వెళ్ళాలని ప్రయత్నించినా ఒక్కోసారి మన అడుగు ముందుకు వేయడం అనేది కష్టంగా మారుతుంది. ఫెయిల్యూర్స్ అనేవి కామన్గా మారిపోతూ ఉంటాయి. అలాంటప్పుడు మన మీద మనకి నమ్మకం కోల్పోయినప్పుడు వివిధ రకాలైన శక్తుల మీద, విశ్వం మీద ఆధారపడుతూ ఉంటాం. ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు శక్తిపాత్ గ్రహీత తాంత్రిక గురు రోహిత్ నందనాథ్ గారు. వారితో మాట్లాడి ఈరోజు తాంత్రిక విద్యల గురించి అనేక విషయాలు తెలుసుకుందాం. నమస్తే రోహిత్ గారు. నమస్కారం. జై శ్రీ మహాకాల్, జయమా జయమా. రోహిత్ గారు, అసలు తాంత్రిక విద్యలంటే ఏంటి? ఓ మనిషికి అవి ఎలా ఉపయోగపడతాయి? జయమా, జై శ్రీ మహాకాల్. తాంత్రిక విద్య అనగానే ఫస్ట్ మనకు గుర్తొచ్చేది చేతబడులు. అండ్ ఈరోజు అమెరికాలో, లండన్లో పెద్ద పెద్ద యూనివర్సిటీలలో తాంత్రిక విద్యను నేర్పిస్తున్నారు. తంత్రాన్ని దే ఆర్ ప్రమోటింగ్. ఎందుకు అని అంటే తంత్రం అనేది విశ్వానికి కనెక్షన్తో కూడుకొని ఉంటుంది. యూనివర్స్కి ఏ విధంగా కనెక్ట్ కావాలనేది తంత్రం నేర్పారు. తంత్రం ఇస్ సిస్టమ్. దాన్ని శుద్రం వైపు కాకుండా తంత్రంతో ప్రయోజనాలు ఏంటి, ఉపయోగాలు ఏంటి అనేది తెలుసుకుంటే తంత్రం గురించి పూర్తి స్థాయిలో అవగాహన వస్తుంది. తాంత్రిక విద్యలు అంటేనే ఒక నెగిటివ్ వైబ్రేషన్లా అనిపిస్తూ ఉంటుంది. దాని గురించి మీరు పాజిటివ్గా ఏం చెప్తారు? అసలు తంత్రం గురించి బేసిక్ నాలెడ్జ్ లేని వాళ్ళు దాన్ని నెగిటివ్ అంటారు. ప్రతి మనిషి నెగిటివ్ ఉంటుంది, పాజిటివ్ యాంగిల్ రెండు ఉంటాయి. ఒక తంత్రంలోనే కాదు కదా, నార్మల్ ఏదైనా తీసుకోండి, దాంట్లో పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్ ఉంటుంది. ఒక తంత్రం ఎందుకు స్పెసిఫైగా చేసి నెగిటివ్ వైబ్ అని చెప్తున్నారు? తంత్రం పేరు చెప్తేనే ఎందుకు నెగిటివ్ అంటున్నారు? ఫస్ట్ అది చెప్పండి. రోహిత్ గారు, మనకి 3,000,000 దేవతలు ఉన్నారు. మనం అనేక రకాలైన పూజలు చేస్తూ ఉంటాం, వ్రతాలు, నోములు చేస్తూ ఉంటాం. అలాంటప్పుడు మళ్ళీ ఈ తాంత్రిక విద్యల అవసరం ఏంటి? దేవుణ్ణి నమ్మితే సరిపోతుంది కదా. 100% మేము కూడా దేవుని నమ్మమని చెప్తాను. తాంత్రిక విద్యలు అనేది దేవుని చేరుకోవడానికి మార్గం మాత్రమే. దేవుని ఏ విధంగా చేరుకుంటారు చెప్పండి? ఇప్పుడు మీ పేరు స్వరూప, జనరల్గా మిమ్మల్ని స్వరూపాన్ని సంబోధిస్తేనే మీరు పలుకుతారు. ఓయ్ హలో హలో అంటే మీరు పలుకుతారా? లేదు. దేవుని పిలిచే విధానం మేము నేర్పుతామంటున్నాం. ఈ తాంత్రిక విద్యల్లో ఏ దేవుణ్ణి ఎక్కువగా ఆరాధిస్తుంటారు? తాంత్రిక విద్యలో మేము యాక్చువల్గా అయితే కామాఖ్య తంత్రం పాటిస్తాము. దశమహావిద్యలను ఎక్కువ ఆరాధిస్తాము. సాధన కూడా దశమహావిద్యలు అయితే చేస్తాము. మీరు కామాఖ్య అమ్మవారిని ఎక్కువగా మేము ఉపాసన పడుతూ ఉంటాం, ఆమెని ఆరాధన చేస్తూ ఉంటాము అన్నారు కదా. కామాఖ్య గురించి మాట్లాడుకుందాం. కామాఖ్య అమ్మవారిని పూజించడం వల్ల జరిగే ప్రయోజనాలు ఏంటి? కామాఖ్య అనే దానికి అర్థమే కామం. కామం అంటే కోరిక. వేరే విధంగా చూడొద్దు. ఫస్ట్ థింగ్, అక్కడ మా ప్లేస్ ఆఫ్ బర్త్ అంటాం. అమ్మ గర్భస్థలం అక్కడ ఉంది, అది మా ప్లేస్ ఆఫ్ బర్త్. మేము పుట్టింది అక్కడనే అని ఫీల్ అవుతాం. యాక్చువల్గా ప్లేస్ ఆఫ్ డెత్ కాశీ అంటాము, ప్లేస్ ఆఫ్ బర్త్ కామాఖ్య అంటాము. అంటే మేము అక్కడికి వెళ్తే రీజనరేట్ అవుతాం. మళ్ళీ అక్కడ జల్ రూపంలో అంటే వాటర్ రూపంలో అమ్మవారు దర్శనం ఇస్తారు. ఆ వాటర్ తాగడం వల్ల రిఫ్రెష్నెస్, కొత్త ఎనర్జీ బాడీలో ప్రొడ్యూస్ అయ్యి కావాల్సిన కోరికలు నెరవేరుతాయి అని అక్కడ ప్రమాణం. కామాఖ్యలో నగ్న పూజలు, యోని పూజలు జరుగుతూ ఉంటాయి అంటారు. అలాగే కన్యలను తీసుకొచ్చి కూడా పూజలు చేస్తూ ఉంటారు. దానికి చాలా డిమాండ్ ఎక్కువ, లక్షల రూపాయలు వసూలు చేస్తూ ఉంటారు అని చెప్తారు. అందులో కూడా చాలా మోసాలు ఉంటాయి అని కూడా అంటారు. దాని గురించి మీరేం చెప్తారు రోహిత్ గారు? కామాఖ్యలు ఎవ్వరు కూడా ఇలాంటి పూజలు మాత్రం చేయరు. అది ప్రజలలో ఉన్నటువంటి అపోహ మాత్రమే. ఎలాంటి నగ్న పూజలు, ఎలాంటి యోని పూజలు ఇవి చేయరండి. ఏం చేసినా అమ్మవారి ఆరాధన. మీరు వెళ్తే మీకు కూడా అర్థమైపోతుంది. ఆరాధన మాత్రమే చేస్తారు. సాధన చేసుకునే సాధకులకు అది ప్లేస్ ఆఫ్ రిబర్త్ అనమాట, ఒక రిహాబిలిటేషన్ సెంటర్ లాగా. నేను అస్సాం వెళ్ళాను, 5 రోజులు ఉన్నాను, కామాఖ్య అమ్మవారిని దర్శించుకున్నాను. ఆ ప్రదేశం అంతా కూడా నేను తిరిగాను. యోని పూజలు కానీ, యోని పూజలు లాంటివి అక్కడే జరగవు, కానీ అక్కడికి దగ్గరలో సమీప ప్రాంతాల్లో అవన్నీ జరుగుతూ ఉంటాయి.
అవన్నీ జరుగుతూ ఉంటాయి. మనం జరుగుతూ వెళ్ళింది ఉంటాయి అని అనద్దు, దర్శనానికి మీరు మాత్రమే. చూసిల్లా. ఎందుకంటే వాటి కోసం అని ప్రత్యేకంగా పూజారులు ఉంటారు. వాళ్ళు తీసుకెళ్లి రహస్యంగా ఆ పూజలు చేయడం అనేది జరుగుతుంటుంది. దానికి అవన్నీ సంబంధించి ఆ అపోహలు. చుట్టుపక్కల విలేజెస్ లో కూడా కొంతమంది అమ్మాయిల్ని హైర్ చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. ఇలాంటి నేను కామాఖ్యలో స్వయంగా 5 నుంచి 6 సంవత్సరాలు అక్కడే ఉన్నా. మా గురువులు, ఇప్పుడు మా గురువు ఏజ్ వచ్చేసి 92 ఇయర్స్. మాకెవరు నేర్పలేదు, మేము ఎక్కడ చూడలేదు. మరి మీరు ఇట్లా చూస్తుంటే ఐ డోంట్ నో, ఐ కాంట్ ఆన్సర్ అబౌట్ ఇట్. రోహిత్ గారు, ఇవన్నీ నేను మిమ్మల్ని అడగట్లేదు. ఇలా ప్రజల్లో కొన్ని అభిప్రాయాలు ఉన్నాయి, వాటికి మీరు క్లారిటీ ఇవ్వండి అని మాత్రమే 100% లేదు, అడుగుతున్నాను. 100% జరగవాల. నగ్న పూజలు అనేది లేవు ఈ కాలంలో, అసలు నగ్న పూజలు అనేది లేదు. జరగట్లేదంటారా? 100% చాలా మంది హీరోయిన్స్, సెలబ్రిటీస్ వెళ్తూ ఉంటారు. అక్కడ బలి పూజలు జరుగుతూ ఉంటాయి, అమ్మవారిని శాంతింపజేయడానికి అక్కడ బలి పూజలు జరుగుతూ ఉంటాయి. దాన్ని మంచి అంటే పాజిటివ్ ఎనర్జీ జనరేట్ చేసుకోవడానికి అక్కడికి వెళ్తారు తప్ప ఇలాంటి నగ్న పూజలు ఇవన్నీ. ఎందుకంటే ఇలాంటి అభిప్రాయం చాలా మందిలో ఉంది అదే కదా కాబట్టి problem. వాటన్నిటిని పోగొట్టాల్సిన అవసరం కూడా అదే మీలాంటి problem. గురీజీల మీద ఉంది. అదే ప్రాబ్లం మాకు. ఇప్పుడు నగ్న పూజలు చేస్తాం, మేము అది చేస్తాం ఇది చేస్తామని ఇలా చేసి కామాఖ్య పేరును కిందికి తీస్తున్నారు. అక్కడ జరిగే అసలు మా అమ్మ ఉన్నది అక్కడ, మేము చేసే సాధన డిఫరెంట్, మేము చేసేటువంటి ఆరాధన డిఫరెంట్గా ఉంటుంది కొంచెం. కాకపోతే పద్ధతులు మారుతూ ఉంటాయి, ఇక్కడికి అక్కడికి పద్ధతులు మారుతూ ఉంటాయి. సో ఆ మారే క్రమంలో అక్కడ వామాచారం కౌలాచారం ఎక్కువ ఆచరిస్తారు కాబట్టి ఆ అపోహ వచ్చింది. బట్ అలాంటి పూజలు అయితే లేవు, ఇండియాలో ఎక్కడ లేవు, నాట్ ఓన్లీ ఇన్ కామాఖ్య. అస్సాం గువాహటిలోని కామాఖ్య ఆలయం అనేది ఓ శక్తిపీఠం. అక్కడ అమ్మవారు ఎంతో శక్తివంతంగా ఉంటారు. ఆవిడ్ని నమ్మి మనం పూజిస్తే చాలు. ఆవిడికి మందార పూలు అలాగే తామర పువ్వులు అంటే ఎంతో ఇష్టం. అక్కడికి వెళ్ళి అమ్మవారి యోని పడిన ప్రదేశంలో గనక మనం వాటన్నిటిని పెట్టి మనస్ఫూర్తిగా ఆవిడ్ని స్మరిస్తే మనం కోరిన కోరికలు ఖచ్చితంగా తీరుస్తారు. అంతేనా రోహిత్ గారు? అంటే పూలు పెడితేనే తీరుస్తారు అమ్మవారి, ఆ పూలు కూడా అవసరం లేదండి. మీరు మీ మనసు స్వచ్ఛమైన మనసుతోనే ఒక్కసారి ఆ టెంపుల్కి వెళ్తే ఆటోమేటిక్గా మీ ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ అయిపోతాయి. అందుకే ఎందుకు అని అంటే ఆ శక్తిపీఠానికి ఉన్నటువంటి ఎనర్జీ అట్లాంటిది. ఎస్, యు ఆర్ రైట్. ఎందుకంటే అమ్మవారు కొలువై ఉన్న నీలాచల పర్వతాల మీద మనం అడుగు పెట్టాలి అంటేనే ఆవిడ అనుగ్రహం ఉండాలి. 100% ఆమె అనుగ్రహం లేని కామాఖ్యల దర్శనం కూడా కాదు. అలాగే దశ మహావిద్యలు అంటే ఏంటి రోహిత్ గారు? పూర్వకాలం సాధకులు సాధన చేస్తూ ఆ కాళీమాత ఆరాధన నుంచి మొదలుకొని, అంటే దశమహావిద్యలలో 10 అవతారాలు ఉన్నాయి అమ్మవారి. ఫస్ట్ది కాళీ, సెకండ్ తార. మీకు ఐడియా ఉందా? చెప్పమంటారా? ఎస్, నాకు ఐడియా ఉంది, బట్ మన ప్రేక్షకుల కోసం ఓకే. చెప్పండి. ఫస్ట్ కాళీ, తర్వాత తార, తర్వాత షోడశి, తర్వాత భువనేశ్వరి, భైరవి, చిన్నమస్త, బగలాముఖి, మాతాంగి, కమలక్ష్మిక. ఈ 10 అవతారాలలో కూడా సాధకులు పూజిస్తుంటే సిద్ధించింది స్వయంగా అమ్మవారు. అక్కడ ప్రత్యక్షమైంది, అది సిద్ధిపీఠ్స్. మిగతా 9 కూడా అక్కడ సిద్ధించినాయి. బట్ సిద్ధిపీఠలు అంటాము, అమ్మవారిది ఒకటే శక్తిపీఠం. కాళీదేవి ఆరాధన చేయడం వల్ల అంటే ఒక్కొక్క దేవతకు ఒక్కొక్క సపరేట్ అంటే ఎట్లా అని అంటే పూజా విధానం అనుకోండి. ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు కాళీమాత ఆరాధన చేయడం వల్లనే నెగిటివ్ ఎనర్జీ పోతుందా, బగలాముఖి చేస్తే పోదా అనే వాళ్ళు కొంతమంది ఉంటారు. కాకపోతే మన శరీరము కొన్ని సౌండ్స్ని తీసుకుంటుంది. అదే మంత్రం యొక్క శబ్దం. ఆ మంత్రం యొక్క శబ్దం విన్నప్పుడు ఈ చక్రాల మీద ప్రభావం చూపిస్తుంది. ఒక్కొక్క దేవత శక్తి, ఒక్కొక్క మంత్రము ఒక్కొక్క శరీరంలో ఉన్నటువంటి చక్రాల మీద ప్రభావం చూస్తూ ఉంటాయి. ఆ చక్రాలు ఓపెన్ అయిన క్రమంలో ఆ సమస్యలకు కావాల్సిన స్టఫ్ దొరుకుతుంది. అయితే దశ మహావిద్యల్ని ఎలాగా చేస్తూ ఉంటారో చెప్పండి. ఇప్పుడు ఎలా చేస్తున్నారో, ఎలా ఆరాధిస్తున్నారో చెప్పమంటారా? మేము అమ్మవారిని అమ్మలాగా చూస్తాం, దేవతలా చూడం. ఇక్కడ మీరు గమనించాల్సింది ఒకటి ఉందండి. ఎందుకు అని అంటే ఫస్ట్ మనకు ఒక నేర్పించిల్లు చిన్నప్పటి నుంచి. మన ప్రాంతంలో దక్షిణాచారం అనేది ఒక ఆచారాన్ని మనకు ఇంప్లాంట్ అయిపోయింది చిన్నప్పటి నుంచే. అంటే అమ్మ దేవుని దగ్గర పోయినామంటే మనం నాన్ వెజ్ తినద్దు, దేవుని దగ్గర పోయినామంటే మనం శ్రద్ధ స్నానం చేసిపోవాలి. అంటే నేను దేవతను మనకు ఒక భయాన్ని ఏర్పాటు చేసి ఫస్ట్ దేవతను చూడంగానే ఒక భయం, అమ్మో దేవుడా నేను స్నానం చేయలేరని లోపలికి పోను అంటారు జనరల్గా. కానీ మాకు అది కాదండి, మేము అమ్మగా చూస్తాము భగవంతుణ్ణి. మేము ఆరాధించే దైవాన్ని అమ్మగా నాన్నగా చూస్తాము. మా అమ్మ దగ్గరికి నేను ఏ టైంలోనైనా పోవచ్చు. మా అమ్మకు నేను మటన్ తింటే మటన్ పెడతా, నేను చికెన్ తింటే చికెన్ పెడతాను. అంటే మా అమ్మనే నాకు నేర్పించింది. మా అమ్మ నాన్నగా చూసుకుంటాం తప్ప మాకు దేవుడు అంటే భయం లేదు, భక్తి మాత్రమే, ప్రేమ ఉన్నది మాకు ఎక్కువ. ఎందుకు చెప్పినా అంటే మేము ఆరాధించే విధానం అట్లా ఉంటుంది. అంటే బలిలతోటి, మాంసాహారాలతోనే అమ్మవారు పూజించాం. వామ మార్గంలో, కౌలాచారంలో, ఇది ఏదైతే దక్షిణాచారంలో మనం పాటిస్తామో అక్కడ వాళ్ళు వామాచారం కౌలాచారం పాటిస్తారు. కాబట్టి మేము అదే విధంగా పూజలు చేస్తాము. అవును, నేను విన్నానండి దశ మహావిద్యలు అనేవి కొంత భయంకరంగానే ఉంటాయి అని చెప్పి. అమ్మవారికి మందు అలాగే
ధూమం లాంటివి వేస్తూ ఉంటారు, మందు సమర్పిస్తూ ఉంటారు, మాంసం పచ్చి మాంసం కూడా ఆవిడకి సమర్పిస్తూ ఉంటారు. అలాగే చేతుల్ని వేళ్ళని కోసుకొని కూడా రక్తాన్ని కూడా అమ్మవారికి సమర్పించడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇంత భయంకరంగా అమ్మవారికి పూజలు చేయాల్సిన అవసరం ఉందంటారా? అంటే భయంకరం అనే కంటే ముందు ఫస్ట్ నేను ఒక క్వశ్చన్ మిమ్మల్ని అడుగుతాను. ఇది అక్కడి వెళ్ళిన తర్వాత చూడాల్సిన అవసరం లేదు. ఇక్కడ మీ ఇంటి దగ్గర మీరు పోషమ్మకు, ఎల్లమ్మకు ఇక్కడ కూడా అదే పరిస్థితిలో పూజలు చేస్తున్నారు కదా. బలులు ఇస్తాం. 100% ఇస్తారు కదా. ఇప్పుడు మీరు బొడ్రాయను పండగ చేస్తారు ఊర్లలో, అప్పుడు ఏం కోస్తారండి? యాటలు వస్తారు. మళ్ళీ అక్కడ వాళ్ళని ఎందుకు అడగరు ఈ ప్రశ్న? ఎంతసేపు తంత్రం మీదకి వచ్చే వరకు ఎందుకు నెగిటివ్ అనేది? ఇంకొకటి ఎందుకు చేస్తాము అని అంటే ఆ జీవులకు మేము మాంసం, మా శరీరం మాంసం ముద్ద, మా శరీరమే ఒక మాంసం ముద్ద, దాన్ని మేము సమర్పిస్తున్నాం అనే భావంతో చేస్తాం. మనిషి శరీరంలోని మాంసాన్ని సమర్పిస్తారా? మనిషి శరీరమే మాంసం ముద్ద కదండి. అవి నన్ను నేను సమర్పించడానికి డైరెక్ట్గా అట్లా ఫిజికల్గా సమర్పించలేం కాబట్టి ఒక మేక మాంసమో దున్నపోతు మాంసమో అక్కడ పెట్టి నైవేద్యంగా సమర్పిస్తాము. అది కూడా శాంతింపజేయడానికి. అమ్మవారు ఉగ్రరూపంగా ఉంటుంది. ఎందుకు ఉగ్రంగా ఉంటుంది అని అంటే రాక్షస సంహరణ కోసం ఎత్తినటువంటి అవతారాలు అవి, కాబట్టి ఆమె ఉగ్రరూపంగానే ఉంటుంది. గుళ్ళు గోపురాల్లో ఉండే పూజారులని మనం చూస్తూనే ఉంటాం, జ్యోతిష్యుల్ని మనం చూస్తూనే ఉంటాం. కానీ ఈ తాంత్రిక విద్యలు ప్రదర్శించే మీలాంటి గురువులు కొంత డిఫరెంట్గా ఉంటారు. అంటే జనరల్గా చెప్పాలంటే ఇప్పుడు నేను కూడా చిన్న పంచి చూస్తున్నానండి. ఇప్పుడు తంత్రంలోకి వచ్చినాం, కానీ మా అమ్మ ఇంట్లో కూర్చొని దక్షిణాచారం ఈ అయ్యగారులు చెప్పిన మాటలు వినుకుంటా. కానీ ప్రతిరోజు నేను చూసిన పంచి మా మమ్మీ ఒక 30-40 ఏళ్ళ నుంచి ఏడుస్తూనే ఉన్నది. నాతో పాటు మా ఇంటి పక్క చుట్టుపక్కల ఉన్న అందరూ కూడా ఏడుస్తూనే ఉన్నారు. మరి దేవుని పూజలు చేస్తే అన్ని మరి వాళ్ళు చేసిన పూజలలో మనం ఏం చేయమండి, 1% కూడా చేయము. ఇప్పుడు కూడా ఉదయం 5 గంటల నుంచి స్టార్ట్ చేసి 8:30-9 వరకు వాళ్ళు పూజలు చేస్తూనే ఉంటారు. మరి ఎందుకు వాళ్ళ కష్టాలు పోవు? మీరు చెప్పినట్టే మేము వింటున్నాం కదా. ఇప్పుడు మీరు చెప్పిన ఆచారమే మేము ఫాలో అవుతున్నాం కదా. మరి వాళ్ళకి ఎందుకు కష్టాలు పోవు? అంటే ఏంటి అంటే మరి ఇప్పుడు మీ మేము తాంత్రిక తంత్రంలోకి విద్యలు ఎందుకు వచ్చినాం అనే దానికి నేను ఇది చెప్తున్నాను. ఈ తంత్రంలోకి రావడానికి ప్రధాన కారణం ఏంటిది అని అంటే వీటి శబ్దాలతోటి యూనివర్స్కి ఈజీగా కనెక్ట్ కావచ్చు. వీటి మంత్ర శబ్దాలతోటి యూనివర్స్కి ఈజీగా కనెక్ట్ కావడానికి ఒక డోర్ లాంటిది. కానీ సమస్యలు ఎప్పుడు పోవండి. ఈవెన్ తంత్రం కానీ ఇంకోటి కానీ సమస్యలు పోవు. సమస్యలు అట్నే ఉంటాయి. వాటిని ఫేస్ చేసేటువంటి శక్తి, ఆ శక్తి సాధన కోసమే తంత్ర సాధన చేస్తాం. మీలాంటి తాంత్రిక గురువులు చేతబడి, వశీకరణ, చిల్లంగి, బాణామతి వంటివి చేస్తూ ఉంటారు. తాంత్రికంలో బ్రహ్మ విద్య, శుద్ర విద్య 2 ఉన్నాయండి, ఒకటే కాదు. తంత్రంలో బ్రహ్మ విద్య, శుద్ర విద్య ఉంది. శుద్ర విద్య జోలికి మేము పోము. అండ్ తంత్రం నేర్చుకునే వాళ్ళు ఎవరు పోరు. కేవలం ఈ ఊర్లల్లా, మారుమూల ప్రాంతాలల్లా ఇలాంటి విద్యలు ప్రయోగిస్తారు తప్ప నిజమైన తంత్ర సాధన చేసేవాళ్ళు, అమ్మవారి సాధన చేసేవాళ్ళు ఎవ్వరు కూడా ఇలాంటివి ప్రదర్శించారు. ఎందుకంటే అమ్మవారు శిక్షిస్తుంది ఫస్ట్ వాళ్ళను. అంటే మీరు ఇలాంటి క్షుద్ర విద్యలు ప్రదర్శించకపోయినా మీ దగ్గరికి ఎవరైనా మాకు బాణామతి చేశారు, చేతబడి చేశారు, మమ్మల్ని వశీకరణ చేస్తున్నారు, వేరే వాళ్ళ ఆధీనంలోకి మేము వెళ్ళిపోతున్నాము అని మీ దగ్గరికి ఎవరైనా వస్తే వాళ్ళని బాగు చేసే ఛాన్స్ ఉంటుందా? అంటే ఫస్ట్ అవన్నీ ఉండేయండి. నేనైతే నమ్మను. ఎందుకు నమ్మను అంటే నా దగ్గరికి ఒక క్యాండిడేట్ ఉన్నాడు. ప్రతిరోజు ఎంత మంచి చేసినా మంచి అనేది ఆయన రిసీవ్ చేసుకోలేడు. ఆయనకి ఎంతసేపు నా మీద చేతబడి జరిగింది, అది మానసికంగా వాళ్ళు డౌన్ అయిపోయి ఉంటారు. చేతబడి జరిగింది, ఇప్పుడు చేతబడి జరిగింది 1 టైం క్లియర్ చేస్తే అయిపోవాలి కదా, అది పోతుంది. ఎందుకంటే ఆయన మానసికంగా నాకు చేతబడి జరిగిందని ఫిక్స్ అయిపోయి ఉన్నారు. జనాలు అట్లా ఫిక్స్ అయిపోయిన వాళ్ళు ఎంత ట్రై చేసినా చేంజ్ కారు వాళ్ళు. నిజంగా చేతబడి జరిగింది అని అంటే ఎక్కడనో ఒక 1000 మంది వస్తే అట్లా నిజంగా ఒకరికో ఇద్దరికో జరుగుతుంది. అది వాళ్ళకి వెంటనే క్లియర్ అయిపోతుంది. అంటే ఒక శుద్రశక్తికి బ్రహ్మశక్తి ఎప్పుడైతే ప్రయోగపడతామో అప్పుడు శుద్రశక్తి అనేది ఉండదు, ఎగిరిపోతుంది. కానీ ఈ అపోహను తీసేయలేము. నాకు చేతబడి జరిగింది అని బ్రెయిన్లో ఎవరికైతే ఫిక్స్ అయిపోయి ఉంటుందో దాన్ని తీయడం చాలా కష్టం. మీరు ఒక సర్టిఫైడ్ తాంత్రిక గురు, డిగ్రీ చదువుకున్నారు, మీరు కావాలి అనుకుంటే ఏదో ఒక ఉద్యోగం కూడా వస్తుంది. అలాంటప్పుడు తాంత్రిక విద్యలు నేర్చుకోవాలనే ఆలోచన ఎందుకు వచ్చింది? ఆ అవసరం మీకు ఎందుకు కలిగింది? ఇంతకుముందు నేను చెప్పినట్టు మా అమ్మగారిని వాళ్ళనందరినీ చూసుకుంటే పెరిగిన నేను, నాకు దేవునికి దగ్గర ఎట్లా కావాలి అనే దాని మీద నేను ఈ తంత్ర మార్గం ఎంచుకోవడం జరిగింది. అంటే ఆల్రెడీ వీళ్ళంతా వేదిక మార్గంలో ఉన్నారు, వీళ్ళు దక్షిణాచారంలో ఉన్నారు, వీళ్ళు అనునిత్యం పూజలు చేస్తూనే ఉన్నారు. దేవునికి ఎందుకు దగ్గర కాలేకపోతున్నారు? యూనివర్స్కి ఎట్లా కనెక్ట్ అవ్వాలి, ఎట్లా ఎనర్జీ కుండలీలు ఎట్లా బ్యాలెన్స్ చేయాలి, చక్ర సాధన ఎట్లా చేయాలి అనే దాని మీద విశ్లేషణ మీద తంత్రం ఎంచుకోవడం జరిగింది. అంటే తంత్రం ఈజ్ మై ప్యాషన్, నాట్ మై ప్రొఫెషన్.
నాకు పిచ్చి తంత్రం అంటే, నాకు ఆ అమ్మవారు అంటే పిచ్చి. మ్మ్. ఆమెను చేరుకోవడానికి వీఆర్ డూయింగ్ ఆల్ దీస్ థింగ్స్. రోహిత్ గారు, మీరు చూస్తేనేమో చాలా చిన్న వయసులో ఉన్నారు. తాంత్రిక విద్యల గురించేమో చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. అయితే ఒక మనిషికి సంబంధించిన ఎలాంటి సమస్యలకు మీరు పరిష్కారం చూపించగలరు? యాక్చువల్గా తంత్రం ఒక షట్కర్మకు జోడై ఉంటుందండి. మారణ మోహన్ ఉచ్చడన వశీకరణ స్తంభన విద్రేషణ. ఈ షట్కర్మల మీద అంటే ఇది మంచికి మాత్రమే చేయగలుగుతాం తప్ప చెడుకు చేయడానికి ఆప్షన్ కూడా లేదు. మేము చెయ్యం కూడా. ఫస్ట్ థింగ్ ఆ మంత్రాలు కూడా మాకు రావు. శుద్ర విద్య మంత్రాలు మాకు రావు. వీఆర్ ప్యూర్లీ తంత్ర విద్య, బ్రహ్మ విద్య మాత్రమే. సో ఈ షట్కర్మల మీద ఫస్ట్ మేము డే 1 నుంచి నేర్చుకున్నది కూడా షట్కర్మలే. అండ్ ఇంకొకటి ఏంటిదనంటే ఎనర్జీస్ని ఎట్లా బ్యాలెన్స్ చేయాలి, ఇమ్మీడియట్గా ఇన్స్టెంట్గా ఎనర్జీ ఎట్లా ట్రాన్స్ఫర్ చేయాలి. అండ్ ఇప్పుడు మనము కూర్చొని కొన్ని వందల జపాలు చేస్తూ ఉంటాం, దాన్ని ఇన్స్టెంట్గా మీకు ఎనర్జీని ఎట్లా ట్రాన్స్ఫర్ చేయాలి అనే దాని మీద మేము నాకు లైవ్లో చూపిస్తారా ఎనర్జీ ట్రాన్స్ఫర్మేషన్ అనేది ఎలా జరుగుతుందో? 100% చూపించగలం. నేనైతే రెడీగా ఉన్నాను. యా, ఆఫ్టర్ దిస్ ఇంటర్వ్యూ చూద్దామా లేకపోతే ఇప్పుడే చేస్తాను అంటే ఆన్ కెమెరా? ఆన్ కెమెరానే. ఎందుకంటే మరి మిమ్మల్ని నమ్మాలన్నా, మీ మాటల్ని మమ్మల్ని నేను నమ్మమని నమ్మాలన్నా మీకు కెమెరా నేను ముందు చూపిస్తాను. చేయాల్సిందే. నేను మీకు చూపిస్తాను వాట్ ఈజ్ ఎనర్జీ, హౌ కెన్ ఐ హీల్ పీపుల్, వాళ్ళ ప్రాబ్లమ్ని ఎట్లా క్లియర్ చేయొచ్చు, చక్రాలను ఇమ్మీడియట్గా ఎట్లా స్టెబిలైజ్ చేసి కూర్చోబెట్టేది నేను చూపించగలుగుతా. బట్ నన్ను నమ్మాల్సిన పని అయితే లేదు, నన్ను నమ్మద్దు. నాకు నా ప్రొఫెషన్, ఐ విల్ డూ దట్. నన్ను నమ్మమని చెప్పట్లేదు. మాకు కూడా ఆ నమ్మకం రావాలి, yeah, కలగాలి అంటే yes. ఖచ్చితంగా మీరు లైవ్ లో చూపించాలి. 100% చూపిస్తాను. రెడీ? ఓకే. ఇప్పుడు ఎనర్జీ ట్రాన్స్ఫర్ అనేది ఇప్పుడు మీకు కెమెరామ్యాన్ మీద చూపిస్తాను నేను. ఇప్పుడు మీ కెమెరామ్యాన్ మీద నేను నా ఎనర్జీని ట్రాన్స్ఫర్ చేస్తా. యూ విల్ ఫీల్ దట్ ఎనర్జీ. అంటే ఫిజికల్ బాడీకి ఆ ఎనర్జీ ఎట్లా జరుగుతుందో ఇప్పుడు మేము ఫస్ట్ మనం విల్ డూ దట్. దెన్ నెక్స్ట్ మీకు నేను వేరే పద్ధతిలో చేసి చూపిస్తాను. ఓకే. డన్. మీ ఫింగర్స్ బ్లాక్ చేయాలి కొంచెం. మీ కళ్ళు మూసుకోండి, నువ్వు ఓపెన్ చేయాలంటే చేయొద్దు అంతే. వాట్ ఎవర్ యూ ఫీల్ జస్ట్ ఎంజాయ్ ఇట్. ఎంజాయ్ ద ఎనర్జీ. ఎనర్జీని ఎంజాయ్ చేయండి తప్ప డిస్కంఫర్టబుల్ ఫీల్ అయితే చెప్పండి అంతే. మహేష్, ఎలా ఉంది? ఇట్లా బాడీ మొత్తం ఇట్లా వెనుకకు ముందు ఇట్లా ఊగినట్టు. అంటే మీరేం చేశారు దానికి? జస్ట్ ఎనర్జీ ట్రాన్స్ఫర్. నా మైండ్ని జనన్ కండ దాని మీద మేము ఒక కోర్స్ చేసినాము, చెప్పిన కదండి మీకు. ఇది ఏంటంటే మైండ్తో కంట్రోల్ చేయడం. ఎదుటి ఆరాన్ని పట్టుకొని, అంటే ఎదుటి మనిషి ఆరాన్ని పట్టుకొని లాగడం అనమాట. ఓకే. జస్ట్ విల్ పుష్ ద ఆరా. అతను మనం ఫిజికల్ ఎక్కడ టచ్ చేయలేదు, బట్ ఆరాన్ని మాత్రమే పుష్ చేస్తాము. ఇప్పుడు సేమ్ మెథడ్లో మన సహస్రాన్ని ఓపెన్ చేసి కుండలిని మొత్తం శుద్ధి చేసేస్తాము. రోహిత్ గారు, ఇప్పుడు మీరు మా కెమెరామ్యాన్ని మీ ఎనర్జీతో కంట్రోల్ చేశాను అంటున్నారు కదా, అంటే ఆరా హీలింగ్ అనేది సాధ్యమేనా? ఇప్పుడు అతనికి అనేక రకాలైన కష్టాలు, ఇబ్బందులు ఉండొచ్చు, వాటన్నిటిని కూడా తీసేయడం సాధ్యమవుతుందా ఈ తాంత్రిక విద్యలతో? దీని ఆరా హీలింగ్ అనేదానికంటే శక్తిని పెంచడం అనడం బాగుంటుందేమో అని నా ఉద్దేశం. ఎందుకు అనంటే ఒక ఎనర్జీని యూనివర్స్కి కనెక్ట్ చేస్తాము. మనం ఏం చేస్తాము అనంటే ఇతని ఆరాను యూనివర్స్కి కనెక్ట్ చేసేస్తాము. సో యూనివర్స్ ఇట్ సెల్ఫ్ విల్ సాల్వ్ హిస్ ప్రాబ్లమ్స్. అంటే యూనివర్స్ అయినా ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి, నేను కాదు అంట. అంటే అసలు ఒక వ్యక్తిని యూనివర్స్తో కనెక్ట్ చేయడం అనేది ఎలా సాధ్యమవుతుంది? అదే కదా ఇప్పుడు ఇన్ని రోజులు సాధన చేసుకొని నేర్చుకున్నది. అది కూడా ఓపెన్గా చెప్పేస్తే నేను చేసిన విలువేముంటుంది. మీ సీక్రెట్స్ అంటారు అవన్నీ? అవన్నీ మా సీక్రెట్స్. ఓకే. ఒక మనిషికి సంబంధించిన ఏ రకాలైన సమస్యలకి మీరు పరిష్కారం చూపించగలరు? అంటే కొంతమందికి ఉద్యోగ సమస్యలు ఉంటాయి, కొంతమందికి ఇంట్లో ఫ్యామిలీ కష్టాలు ఉంటాయి, డబ్బు కావాలి. నేను చెప్తా వినండి. కష్టాలకు పరిష్కారం చూపించడానికంటే ఆ కష్టాన్ని ఎదుర్కొనే ధైర్యాన్ని నేను ఇవ్వగలుగుతా అని చెప్తా. అది ఏ కష్టమైనా కానివ్వండి. కరెక్టే. ఓ మనిషి చాలాసార్లు ధైర్యం కోల్పోతూ ఉంటాడు. అలాంటి టైంలోనే రకరకాల నిర్ణయాలు తీసుకోవడం అనేది జరుగుతుంది. నెగిటివ్ ఎనర్జీ, పాజిటివ్ ఎనర్జీ ఉంటుందని మీరు నమ్ముతారా? ఎస్. ఆ నెగిటివ్ ఎనర్జీని తీసేస్తాను నేను, వాట్ ఎవర్ ఇట్ మే బి. అది ఎలా జరుగుతుంది? మన శరీరమే రిసీవింగ్ కెపాసిటీని ఆపేస్తుంది. మనం చేసే కర్మలు ఏం చేస్తే కానంటే మన చక్రాలను క్లోజ్ చేసుకుంటూ వస్తాయి. మణిపూర చక్రం అంటేనే మనీ చక్రం అంటాం. యాక్చువల్గా మనీ చక్రం బ్లాకేజ్ ఉందంటే డబ్బు దగ్గరికి రాదు. ఆ చక్రాన్ని మనం శుద్ధి చేస్తాము. మీరు ఎనర్జీ బ్యాలెన్సింగ్ ద్వారా బ్లాకేజెస్ని కూడా తీసేస్తాము. అన్ని బ్లాకేజ్ క్లియర్ చేస్తాము. రిలేషన్షిప్ హీలింగ్ చేస్తాము. కుండలి యాక్టివేషన్, గోల్డెన్ ఆరా. గోల్డెన్ ఆరా అంటే వశీకరణ శక్తి. దీని ఇన్స్టెంట్ యూనివర్స్ నుంచి మనం చేసేది కాదు.
యూనివర్స్ నుంచి డైరెక్ట్గా ఇది జస్ట్ లైక్ ఇన్స్టాలేషన్. రోహిత్ గారు, మీరు శక్తిపాత్ ఇంప్లాంటేషన్ ఎక్స్పర్ట్ కదా, అసలు శక్తిపాత్ ఇంప్లాంటేషన్ అంటే ఏంటి, ఎలా చేస్తారు? శక్తిపాత్ అని అంటే యూనివర్స్కి అమ్మవారి బీజాక్షరము అయ్యవారి బీజాక్షరం రెండు కలిపి ఒక ఆత్మలో ప్రవేశపెట్టి దాన్ని యూనివర్స్కి కనెక్ట్ చేయడం. అది ఎలా చేస్తారు, నా మీదే చూపిస్తారా? ఇప్పుడు చూపిస్తాను, మీ మీదనే చూపిస్తాను. చేద్దాం. మీరు కళ్ళు మూసుకోండి. ఇలాగే కూర్చోనా? అలానే ఉంటుంది. ఈ ఫింగర్స్ బ్లాక్ చేసేయండి. ఇవి హ్యాపీగా కళ్ళు మూసుకొని కూర్చోండి. నేను ఓపెన్ చేయనంత వరకు చేయండి. జస్ట్ ఎంజాయ్ ద ఎనర్జీ. మీకు మీ బాడీ మీద ఫ్లోటింగ్ ఎట్లుంది, ఎనర్జీ ఎట్లా పారుతుంది అనేది చూసుకోండి, అంతే. You can open your eyes. ఏం చేశారు? How do you feel? ఓకే, బాగుంది. అంటే యోగా చేస్తున్నట్టుగా, ప్రాణాయామం చేస్తున్నట్టుగా బాగుంది. ఈ సహస్రాన్ని ఓపెన్ చేసి మీ చెవుల నుంచి ఎనర్జీని పాస్ చేసి మీకు ఏర్పడ్డదా? అంటే ఏదో ఒక ఆరాలా అనిపించింది కానీ అదేంటి అనేది నాకు తెలియలేదు. అంటే ఫిజికల్గా ఏర్పడడం నేను అనేది. ఆరా హీలింగ్, ఆరా కంట్రోల్ అనేది చేశారు. అంటే ఒక చూపుతో ఏదైనా చెయ్యొచ్చా? కంటి చూపుతో కాదు, మైండ్తో చేశారు మీరు. అంతే. మైండ్ కంట్రోలింగ్ మైండ్తోని ఆరా కనెక్ట్ అయ్యి యూనివర్స్ నుంచి పుష్ చేస్తున్నా నేను. యూనివర్స్ సెండ్ చేసే వేవ్ తోటి ఆయన పుష్ చేస్తున్నా నేను. ఎనర్జీ బ్యాలెన్సింగ్ మీ దగ్గర చేయించుకోవాలి అంటే ఏం చేయాలి? మిమ్మల్ని ఎలా చెయ్యమండి, యాక్చువల్లీ నేర్చుకున్నాం అంతే, చేయడానికి కాదు. నో కాంటాక్ట్స్ ప్లీజ్. ఏమీ ఉండదు. వద్దు. మీరు ఎవరికి చెయ్యరా? ఎవరికి చేయము, నేర్చుకున్నదంటే. మీరు యూనివర్స్కి, మేము కూడా ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే యూనివర్స్కి కనెక్ట్ అవ్వడం నేర్చుకోండి. ఫస్ట్ మీ లైఫ్ని మీరు యాక్సెప్ట్ చేయడం నేర్చుకోండి. యూనివర్స్కి థ్యాంక్స్ చెప్పండి. డెఫినెట్గా ఇట్ విల్ బౌన్స్ ఇట్ బ్యాక్. ఖచ్చితంగా డబల్ రేట్లో ఇస్తుంది. ఎంతసేపు నా జీవితం మంచిగా లేదు, నాకు ఈ కష్టాలు ఉన్నాయి, నాకు ఆ కష్టాలు ఉన్నాయని నీ మైండ్ సెట్ నువ్వు ప్రిపేర్ చేసేసినావు అనుకోండి, 100% ఇది ఇట్లనే ఉంటుంది, అస్సలు చేంజ్ కాదు. రోహిత్ గారు, ఫైనల్గా ఒక్క క్వశ్చన్. మీరు తాంత్రిక విద్యలను సాధన చేస్తూ ఉన్నారు, అలాగే సైంటిఫికల్ వేలో ఎనర్జీ బ్యాలెన్సింగ్ అనేది కూడా చేస్తూ ఉంటారు. మరి మీ జీవితంలో వచ్చిన మార్పులు ఏంటి? అల్టిమేట్ మార్పులు ఉన్నాయి నా జీవితం. గ్రాడ్యువల్ చేంజ్ చూస్తారు నా జీవితంలో, చూస్తారు. అది నా పర్సనల్, ఐ కాంట్ డిస్కస్. గ్రాడ్యువల్ అంటే ఈ స్థాయి నుంచి ఇంకొక స్థాయి వరకు తీసుకెళ్ళి యూనివర్స్ పెట్టేసింది. బాగుంది. మొత్తానికి తాంత్రిక విద్యల గురించి, అలాగే ఎనర్జీ వీటి బ్యాలెన్స్ మీద ఇంకొకటి ఏం చెప్పాలనుకుంటానంటే, తాంత్రిక విద్యలు ఇవి చెయ్యాలి, నేను అమ్మవారికి కామాఖ్య పోవాలి, అక్కడ ఏం జరుగుతుంది అన్నీ వద్దండి. మీ శరీరంలో ఓపెన్గా చెప్తాను, దిస్ ఈజ్ ఓపెన్ స్టేట్మెంట్ ఆఫ్ రోహిత్ నందన. మీ శరీరంలో ఉన్న ఆత్మను, మీ చక్రాలను మీరు గ్రహించలేక ముందు రాయిని రప్పని పెట్టుకొని పూజిస్తున్నారు. ఇది ఆపేసేయండి. ఫస్ట్ మీలో ఉన్న శక్తిని ఫస్ట్ లేపండి, తర్వాత గుళ్ళకు గోపురాలకు తిరుగుదురు. కానీ ఫస్ట్ ఓపెన్ యువర్ సెల్ఫ్, కర్మ మంచి చేయండి, ఎవ్రీథింగ్ విల్ బి ఆల్ రైట్. మన శరీరమే దేవాలయం. అంతే.
ఎస్, దాన్ని మనం చక్కగా చూసుకోవడం మొదలు పెడితే అన్ని సెట్ ఈ అవుతాయి. అపోహలు అక్కడ ఆ పూజలు చేస్తారు, ఇక్కడ ఈ పూజలు చేస్తారు అని ఉరకకండి. ఎవరేది చెప్తే దాన్ని మనం నో వే. తాంత్రిక విద్యల గురించి అలాగే ఎనర్జీ బ్యాలెన్సింగ్ గురించి చాలా డీటెయిల్స్ చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ రోహిత్ గారు. జయ మా జయ శ్రీ మహాకాల్.